పార్టీలో వస్తున్న మార్పుల్ని మీరు ఎలా అబ్జర్వ్ చేశారు సార్? కొన్ని ప్రాంతాలు తిరగలేని పరిస్థితి, నేరో రోడ్లంతా అతుకులు గతుకులు, మెటల్ రోడ్స్, కొన్ని చోట్ల మట్టి రోడ్లు, వర్షం వస్తే బురద. ఈ రోజు డబ్బులున్నాయి కదా అని చెప్పి, పేరుంది కదా అని చాలా మంది పాలిటిక్స్లోకి వస్తున్నారు. ఇప్పుడు ఆశలతో రాజకీయాల్లోకి వస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందనిపిస్తుంది. జగన్ పరిపాలనలో ఆయన కేబినెట్ బూతుల మంత్రి, ఆమె ఎన్టీఆర్ గారి పుత్రిక నిండు సభలో తన భార్యని అవమానించిన రోజు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలిపిస్తారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న రాజకీయ నాయకులు చాలా మంది నోటికి ఎంత వస్తే అంత ఎవరిని పడితే వాళ్ళని బూతులు మాట్లాడడం కానీ, జనాలు విసిగెత్తిపోయారా, రివర్స్ అయ్యారా? లోకేష్ బాబు ఆయనకు పుట్టలేదు. లోకేష్ బాబు 85లో ఎమ్మెల్యే అయినటువంటి ఒక వ్యక్తి పుట్టాడు. చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి వస్తే ఈ బూతులకి, రౌడీజానికి, కబ్జాలకి, మైనింగ్ దోపిడీలకి, స్మగ్లింగ్కి అటువంటి పెద్ద మనిషితో ఇల్లీగల్ కాంటాక్ట్ ఈయన ఆయనకు పుట్టాడని చెప్పేసి పార్టీ మళ్ళీ పవర్లోకి వచ్చి సంవత్సరం మొత్తం కరెక్ట్గా ఈ సంవత్సరంలో జగన్ గవర్నమెంట్ని అసలు పోల్చొద్దు. అదొక అసుర సింహాసనం, అసుర రాజ్యం అని. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వెళ్తే విమానాశ్రయాల్లో అరెస్ట్ చేస్తుండే, ముందు కథల్ని ఇవ్వబోతుండే. చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ తిరగకుండా దాడులు, దౌర్జన్యాలు, అర్ధరాత్రి అరెస్టులు, అదేవిధంగా భూ కబ్జాలు, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా అట్టుడిపోయిన ఈ రాష్ట్రం, గంజాయి, డ్రగ్స్, అందరి రాక్షస రాజుల ప్రతిబింబం ఈ జగన్.